నేటి రాశి ఫలాలు. మకర రాశి వారి ఈ రోజు తమ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందుతారు. మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ను పొందగలుగుతారు. ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి అందుతాయి. ఇక భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్కి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది. మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో లాభాలను కూడా పొందుతారు. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. వైద్య రంగం వారికి ఉన్నతమైన అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈ రోజు మకర రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు అందరిలోనూ మీ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న పని భారం అనేది తగ్గిపోతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు ఎంత క్లిష్టమైన అవకాశాన్నైనా సులభంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకు ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.